మొత్తం రిపోర్టెడ్ కేసెస్ 86. అందులో 52 కేసెస్ లో మనం మనీ అయితే ఏంటి, గోల్డ్, సమ్ అదర్ మెటీరియల్స్, సిల్వరు, అదర్ ఆర్టికల్స్, బైక్స్ అండ్ సెల్ ఫోన్స్ ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. మొత్తం ప్రాపర్టీ పరంగా వాల్యూ పరంగా చూస్తే 70 lakhs రికవరీ లాస్ అయితే రికవరీ అనేటటువంటిది 37,77,950 రూపీస్ రికవరీ అనేటటువంటిది జరిగింది. 56% రికవరీ. అంటే ఈ మంత్కి ఇట్లా మేము కంటిన్యూస్గా చేసుకొని వస్తుంటాము. అది రికవరీ పర్సంటేజ్ అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. టీమ్స్ని ఇమీడియట్గా ఫామ్ చేసి ఏదైనా అఫెన్స్ జరిగింది అంటే ఆ టీమ్స్ని ఫామ్ చేసి అదర్ స్టేట్స్ కూడా పంపించి కొన్ని సందర్భాల్లో అక్కడ కూడా ముద్దాయిల్ని క్యాచ్ చేసి తీసుకొచ్చి రికవరీ చేస్తున్నాము. 52 కేసెస్ డిటెక్ట్ అయ్యేవి. అందులో 3 రాబరీ కేసెస్, ఒక డే హెచ్బి, 6 నైట్ హెచ్బిస్ అండ్ స్నాచింగ్స్ 4 కేసుల్లోనూ డిటెక్ట్ చేశాము. ఒక కార్ థెఫ్ట్ కేసు, 21 ఆర్డినరీ థెఫ్ట్స్, 15 2-wheelers కేసెస్ని మేము డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే 24 hours కూడా టీమ్ వర్క్ కోఆర్డినేషన్తోని, అలాగే నైట్ బీట్స్ ఇంప్రూవ్ చేస్తూ, మార్చ్ ఫాస్ట్ చేయిస్తూ ఒక 20 మెంబర్స్ని బీట్కి యూజ్ చేసి ఏవైతే క్రైమ్ ప్రోన్ ఏరియాస్ అనేటటువంటివి ఐడెంటిఫై చేస్తున్నామో ఆ ఏరియాస్లో తిప్పిస్తూ వీటిని ఇంకా ఎక్కువగా స్ట్రెంగ్థెన్ చేసి మరి రికవరీ పార్ట్ అయితేనేంటి, ప్రివెన్షన్ పార్ట్ అయితేనేంటి చేయడం జరుగుతుంది. సిపి సార్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ప్రతి ఇంటికి కూడా సీసీ కెమెరాలు ఉండాలి. ఇప్పుడు మనం ఎట్లా అయితే ప్రతి ఒక్కరము సెల్ ఫోన్ మెయింటైన్ చేస్తున్నామో అదేవిధంగా ప్రతి ఇంటి వాళ్ళు కూడా సీసీ కెమెరాలు పెట్టించుకోవాలి. అదే మనకి మెయిన్ ఎవిడెన్స్గా నవేడేస్ ఉపయోగపడుతుంది. మీ అందరికీ తెలుసు, దొంగతనం చేసి వెళ్ళిపోతున్నాడు, తను పట్టుబడిన ఆ దొంగతనం తను చేయట్లేదు అని డినై చేస్తున్నాడు. మనము ఏదైనా టెక్నికల్ ఎవిడెన్స్ చూపిస్తేనే వాడు దానికి అడ్మిట్ అవుతున్నాడు తప్ప సో మెనీ కేసెస్లో డినై చేసేస్తున్నాడు. వాడి చేత మనం అడ్మిట్ చేయించాలి అని అంటే మనకి టెక్నికల్ ఎవిడెన్స్ అనేటటువంటిది వెరీ వెరీ ఎసెన్షియల్. సో అందులో భాగంగా మనం కంపల్సరీగా సీసీ ఫుటేజెస్ ఉండాలి. కాబట్టి సీసీ కెమెరాల ఇన్స్టలేషన్ అనేటటువంటిది ప్రతి ఇండివిజువల్ హౌస్కే కాకుండా అపార్ట్మెంట్స్ అయితేనేంటి, బిజినెస్ ఇన్స్టిట్యూట్స్ అయితేనేంటి, షాపింగ్ మాల్స్ అయితేనేంటి, చిన్న చిన్న షాప్స్ అయితేనేంటి, ప్రతి దగ్గర కూడా ఇన్స్టాల్ చేయాలి. దానికి మీరు కూడా సహకరించాలి.